హలో హాయ్ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సో అందరూ వీకెండ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ విత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ అనాలిసిస్. సో వీక్లీ అనాలిసిస్లో భాగంగా మనకు తెలిసిందే, ఫస్ట్ మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చార్ట్స్ని అయితే అనాలిసిస్ చేస్తాము, తర్వాత డైలీ అండ్ తర్వాత అవర్లీ ఆర్ మినిట్ వైజ్గా కూడా వెళ్తూ ఉంటాము. సో ఇక్కడ మనం గమనిస్తే కనుక 3 ట్రెండ్ లైన్స్ అనేవి ఉన్నాయి. సో ఒకటి ఇక్కడ, ఓకే. సో దీని గురించి మనం మాట్లాడుకుంటే కనుక మనకి మేజర్ లెవెల్ అయినటువంటి 22,967, అఫ్ కోర్స్ 23,000 అనుకుందాము, ఓకే, విచ్ ఈజ్ లోయెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు ఫర్ ద లాస్ట్ వీక్, ఓకే. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే ఉంది. సో ఇది కూడా బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ మనకి ఉన్నటువంటి సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో 22,400 అండ్ నెక్స్ట్ 22,000 వరకు, ఇక్కడి వరకు మనం మాట్లాడుకుందాం సరిపోతుంది. మోస్ట్లీ ఇన్ కేస్ ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయింది అంటే 22,000 అంటే ఆల్మోస్ట్ ఇంకా 1,000 పాయింట్స్ ఉన్నాయి. బట్ నిఫ్టీకి చాలా ఈజీ అనే చెప్పచ్చు. ఇలాంటి క్యాండిల్ ఆర్ ఎల్స్ దిస్ వన్ ఆర్ ఎల్స్ దిస్ వన్ ఆర్ ఎల్స్ దిస్ వన్ కుడ్ బి, ఓకే. ఇలాంటి క్యాండిల్స్ వస్తే కనుక చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. అండ్ ఈ 2 ట్రెండ్ లైన్స్ ఏంటి అంటే కనుక మనం రెగ్యులర్గా చెప్పుకుంటాము, ఎప్పుడైనా సరే మనకు ఒక క్లారిటీ పిక్చర్ కావాలి అనుకుంటే కనుక ఇక్కడ మనకి ఏదైతే క్యాండిల్స్ ఉంటాయో, అంటే కొత్త వాళ్ళ కోసం తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, జస్ట్ లైన్ చార్ట్లోకి టర్న్ చేసుకోండి, ఓకే. ఇక్కడ మీకు క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళి లైన్ చార్ట్లోకి టర్న్ అయితే చేసుకోండి. సో ఈ ట్రెండ్ లైన్ కనుక మనం డిలీట్ చేస్తుంటే కనుక ఇక్కడకి వచ్చేసరికి నేను ఎందుకు ఇది ఇట్లా డ్రా చేశాను అంటే కనుక ఇక్కడ ఒక పాయింట్ని మనం తీసుకున్నాము అండ్ సెకండ్ పాయింట్ని ఇక్కడ తీసుకుని ఇట్లా ఎక్స్టెండ్ చేసాము, ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయితే అయిపోయింది. బట్ సో లేటెస్ట్గా ఉన్నటువంటి ట్రెండ్ లైన్ చూసుకుంటే కనుక ఈ పాయింట్ ఒకటి, అండ్ ఇది ఆల్రెడీ అయిపోయింది, ఓకే. సో మళ్ళీ నేను మార్క్ చేస్తున్నా ఈ పాయింట్. సో ఈ పాయింట్ తీసుకుంటే కనుక మనకి ఉంది, ఓకే. ఈ ట్రెండ్ లైన్ అయితే వచ్చింది. సో ఈ 2 ట్రెండ్ లైన్స్ని మనం వ్యాలిడ్ తీసుకుంటే కనుక ఆల్రెడీ మనకు ఒకటి బ్రేక్ అయిపోయింది అండ్ ఒకటి ఎగ్జాక్ట్గా ఉంది. అండ్ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ప్రీవియస్గా కూడా రెసిస్టెన్స్ ఫీల్ అయింది ఎక్కడ, ఎగ్జాక్ట్గా 23,000 దగ్గర, అంటే 22,967, ఒక 20-30 పాయింట్స్ అటు ఇట్లో. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫీల్ అయింది, మళ్ళీ డౌన్ వెళ్ళింది. నెక్స్ట్ టైం రీటెస్ట్ చేసినప్పుడు అది బ్రేక్ అయ్యి మళ్ళీ ఆల్మోస్ట్ మౌంటైన్ పీక్స్ దాకా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా మళ్ళీ అదే మౌంటైన్ డౌన్ ఏదైతే ఉందో, ఒక ఆల్రెడీ ఒక కొండనైతే ఫామ్ చేసేసింది, మళ్ళీ ఎగ్జాక్ట్గా అక్కడే ఉంది, రైట్. సో ఇది కనుక బ్రేక్ అవుతే మళ్ళీ అగైన్ మనకి ఇందాక మనం చెప్పుకున్నటువంటి 22,400 అండ్ మేజర్ సపోర్ట్ అయినటువంటి 22,000 అయితే క్లియర్గా నేను ఇక్కడ సపోర్ట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది అనేసి మనకి లైన్ చార్ట్ త్రూ అర్థమవుతుంది, రైట్. ఇంకొక సినారియో ఏంటంటే, సో ఇది కూడా బ్రేక్ అవ్వకుండా 22,967 ఆర్ ఈ జోన్ అనమాట, ఓకే, 23,000 22,967 ఈ 30-40 పాయింట్స్ దగ్గర నుంచి మళ్ళీ మనకి బౌన్స్ అయితే కనుక మంచిగా మనకి బుల్స్కి మంచి ఛాన్స్ ఉంటుంది వెళ్ళడానికి. అండ్ లాంగ్స్ తీసుకుంటానికి కూడా ఈవెన్ ఇన్ ఆప్షన్స్లో కూడా మంచి ఛాన్స్ అయితే వస్తుంది, ఓకే. ఈ ఏరియాలో 22,967. బట్ నథింగ్ బట్ ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే లాస్ట్ వీక్ ఏదైతే ఉందో దాని లో గనక బ్రేక్ కాకుండా ఉంటే కనుక డెఫినెట్గా మనకి లాంగ్ ఆపర్చునిటీ అయితే ఒకటి రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతే కనుక, సో డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతే సేమ్ ఏదైతే 2 ట్రెండ్ లైన్స్ ఉందో ఒక జోన్ లాగా ఉంది. సో దాంట్లోంచి డెఫినెట్గా బయటకు అయితే రావాలి. సో ఈ జోన్లోంచి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి బయటకు రావాలి అంటే కనుక ఇంకొక 500 పాయింట్స్, అంటే 23,500 పాయింట్స్, 23,500. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 23లో ఉన్నాం కాబట్టి 400-500 పాయింట్స్ ఈ జోన్ కనుక దాటితేనే మనకి అప్వర్డ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే 23 బ్రేక్ అవుతే కనుక డౌన్ సైడ్. సో ఈ మధ్యలో ఇలాంటి జిగ్జాగ్ ఈ క్యాండిల్స్ అనేవి కామన్. అండ్ సెల్లర్స్కి అయితే ఎవరైతే స్ట్రాంగిల్స్ చేస్తారో, అంటే కాల్ని పుట్ని సెల్ చేస్తారో, సో వాళ్ళకైతే మంచి జోన్ అని చెప్పొచ్చు ఇక్కడ. అంటిల్ అన్లెస్ ఈ ఒక్క క్యాండిల్ తప్పించి మిగతావన్నీ కూడా వాళ్ళకి మంచిగానే ఉంటుంది. బట్ ఎవరైతే 23,500 23,000, ఓకే, స్ట్రాంగిల్స్ వేస్తారో, అంటే 23,500 సిఈని సెల్ అండ్ 23,000 పిఈని సెల్ రెండు కూడా చేసుకుంటారు. ఆర్ఎల్స్ ఐరన్ కాండోర్ కానీ ఐరన్ ఫ్లై కానీ చేసుకునే వాళ్ళకి మంచి ప్రాఫిట్ జోన్ అని చెప్పొచ్చు. బట్ ఇలాంటి క్యాండిల్స్ కొంచెం డిస్టర్బ్ అయితే చేస్తాయి. బట్ డెఫినెట్గా మంచి హెడ్జ్తో తీసుకుంటే
కనుక వాళ్ళు దేనికి కూడా మనం భయపడాల్సిన పని లేదు. సో ఒకవేళ కనుక ఈ 2 జోన్స్లోనే 1 or 2 days కూడా ఉంటుంది అని అనిపించింది అనుకోండి, అంటిల్ అన్లెస్ ఒకే డైరెక్షన్లో క్యాండిల్ బై క్యాండిల్ పైకి వెళ్ళడం కానీ ఒకే డైరెక్షన్లో క్యాండిల్ బై క్యాండిల్ కిందకి వెళ్ళడం కానీ లేదు అనుకుంటే కనుక ఇలా ఉంటే మనకి మంచిదే. సో ఒకసారి ఫిబొనాచి కనుక చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ ఉన్నాం అనేది తెలుస్తుంది. సో ఇంకా మనకి స్కోప్ అయితే 0.5 దాకా అయితే రావడానికి 22500 వరకు కూడా మనకి ఇక్కడ 0.5 లెవెల్ అయితే ఉంది. సో ఈ లెవెల్ని అయితే టెస్ట్ చేస్తే కనుక మనం ఇంకా అరౌండ్ 23,000లో ఉన్నాము, 22,500. సో ఇంకొక 500 పాయింట్స్ అయితే ఫైనల్ సపోర్ట్ అయితే మనకి ఫిబొనాచి బ్రేక్ అయితే ఉంది. సో దీన్ని బట్టి మన ట్రేడ్స్ కానీ పొజిషనల్గా కానీ ఆర్ఎల్స్ మీరు ఇన్వెస్ట్ చేసుకుందాము అనుకుంటే కనుక దీన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. సో బ్యాంక్ నిఫ్టీలో లెట్స్ స్టార్ట్ విత్ వీక్లీ. సో వీక్లీలో కూడా లాస్ట్ టైం లాగానే ఈ క్యాండిల్ మంచి ఎగ్జాక్ట్గా టిప్ దగ్గర అయితే ఉంది, మౌంటైన్ టిప్ దగ్గర. సో ఇక్కడ నుంచి మనకి డౌన్ అయితే కనుక సేమ్ సినారియో, బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి మంచి సపోర్ట్స్ జోన్ కూడా అయితే ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ మనం కూడా దీంట్లో బ్యాంక్ నిఫ్టీ లాగానే 47,000 అండ్ నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో 46,000 అండ్ 45,000 వరకు కూడా ఎవ్రీ 1000కి కూడా ఒక్కొక్క సపోర్ట్ అయితే మనకి చూడడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ మనకి అప్ సైడ్ పొజిషనల్గా అనుకుంటే కనుక మనకి మిగతా ప్రీవియస్గా కూడా చూసుకుంటే కనుక 50,000 ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ వెళ్తుందో అక్కడ నుంచి జూమ్ ఒక ర్యాకెట్ లాగా మంచి మూవ్స్ అయితే మనకి ఇస్తూ ఉంది. బట్ ఎప్పుడైతే 50,000 ఇంత పెద్ద క్యాండిల్ అని బ్రేక్ అయ్యిందో సో అప్పటి నుంచి మనకి కంటిన్యూ అయితే అవుతుంది. సో అంటిల్ అన్లెస్ 50,000 బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి సెల్ ఆన్ రైజ్ ఆర్ రేంజ్ బౌండ్లో ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ఇస్తున్న హింట్. సో వీక్లీ టైం ఫ్రేమ్లో ఫిబొనాచి కూడా ఒకసారి చూసేద్దాం. సి లుక్ ఎట్ ద మ్యాజిక్ ఎట్ ఫిబొనాచి లెవెల్. ఎగ్జాక్ట్గా 0.5 లెవెల్లో మనకి అది సపోర్ట్ అయితే తీసుకుంటుంది. సో ఇన్ కేస్ ఈ 48,000 కూడా లెవెల్ కనుక బ్రేక్ అయితే 0.618 విచ్ ఈజ్ ఎట్ 46,800 అంటే 47,000 దాకా. ఇందాక మనకి ప్రైస్ యాక్షన్లో కూడా ఆల్మోస్ట్ ఇదే లెవెల్ అయితే మనకు కనిపించింది. ఎవ్రీ 1000కి ఒక్కొక్క సపోర్ట్ ఉందనుకున్నాం కదా. సో ఇక్కడ కూడా 47,000 దగ్గర అప్రాక్సిమేట్గా మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఫెబ్ లెవెల్ అయితే ఏదైతే ఉందో అది కనిపిస్తూ ఉంది. సో 0.5 విచ్ ఈస్ వెరీ క్రూషియల్. 0.5 పైన ఉంటే కనుక మనకి బుల్లిష్ మూవ్ అండ్ 0.5 బ్రేక్ అయితే కనుక మనకి బెరిష్ మూవ్గా టర్న్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ చెప్తున్న క్యాండిల్స్ కావచ్చు ఫిబొనాచి కావచ్చు కంప్లీట్గా స్టోరీ అనమాట. అండ్ 0.5 లెవెల్లో డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఎగ్జాక్ట్గా అక్కడే ఉంది. సో ఇది కూడా బ్రేక్ అవుతే మనకి ఇమీడియట్ టార్గెట్ వచ్చేసి డౌన్ సైడ్ 47,000. సో ఎవరైతే బ్యాంక్ నిఫ్టీలో లైక్ పొజిషనల్గా ప్లే చేస్తారో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. అలాగే ఆప్షన్ సెల్లర్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. అండ్ అప్ సైడ్ వచ్చేసి 49,745. సో మీరు సింపుల్గా ఆప్షన్ సెల్లింగ్ చేస్తుంటే కనుక ఫిబొనాచిని బ్లైండ్గా ఫాలో అయిపోమని చెప్తాను. అంటే స్టాప్ లాస్ మస్ట్, ఎందుకంటే స్టాప్ లాస్ లేకుండా మనం ఏ ట్రేడ్స్ కూడా ప్లాన్ చేసుకోకూడదు. సో ఫిబొనాచి లెవెల్స్ అంత పవర్ఫుల్గా అయితే పనిచేస్తాయి. అండ్ ఒకసారి మనం బయింగ్ జోన్స్ అండ్ సెల్లింగ్ జోన్స్ ఇవన్నీ చూసే ముందు ఒకసారి ఎకనమిక్ క్యాలెండర్కి వెళ్ళిపోదాం. ఎకనమిక్ క్యాలెండర్లో నెక్స్ట్ వీక్ చూసుకుంటే కనుక చైనాస్ న్యూ ఇయర్ మనం అంత పట్టించుకోకలేదు. అండ్ యూరప్ సిపిఐ డేటా అది కూడా అంత అవసరం లేదు. అండ్ జాబ్ ఓపెనింగ్స్ డేటా ఉంది, ఇది కొంచెం మనకి ఎఫెక్ట్ పడేదానికి అయితే ఉంది. అండ్ నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా ఇది అంత పెద్దగా మనకి మన మార్కెట్స్ మీద అయితే అంత పెద్దగా ఎఫెక్ట్ అయితే పడవు, ఇది ఆల్రెడీ అయిపోయింది. అండ్ ఇండియన్ మార్కెట్స్లోకి వచ్చేసరికి అండ్ ఫ్రైడేకి వచ్చేసరికి మనకి ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఉంది. అండ్ తర్వాత నాన్ ఫార్మ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసి ఇవి కొంతవరకు మనకి ఎఫెక్ట్ చూపిస్తే, బట్ మేజర్గా మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన ఈవెంట్స్ అయితే ఏం లేవని మనకు అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ విత్ నిఫ్టీ. సో నిఫ్టీలోకి వచ్చేసరికి 23,166 వచ్చేసి మనకి అప్ సైడ్ జోన్గా ఉంది. సో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా అయితే ప్రీవియస్గా యాక్ట్ చేసిందని మనం చూడొచ్చు. అండ్ ఇది కూడా ఈ లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్. అండ్ అఫ్ కోర్స్ ఫ్రైడే లో అనమాట. సో 23,0
50 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్, అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా స్కాల్పింగ్ ఆర్ నో ట్రేడ్ జోన్ అని చెప్పొచ్చు. సో 23,166 ఒకసారి బ్రేక్ అయింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,199 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,265 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,330 వరకు అయితే ఉంది. అండ్ డౌన్ సైడ్ 23,050 కనుక బ్రేక్ అయితే మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో అయితే మనకి దొరుకుతుంది. 23,000 వచ్చేసి మనకి ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 22,959 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 22,900. సో ఇవి మనకి నిఫ్టీ లెవెల్స్ అనమాట. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం, అలాగే సెన్సెక్స్ కూడా చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసే ముందు ఒకసారి ట్రేడర్స్ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. సో ఇది వీక్లీ ఫస్ట్ వీక్ నుంచి, జనవరి ఫస్ట్ వీక్ నుంచి కూడా క్లియర్ కట్గా చూసుకుంటే మనకి ఓవరాల్గా స్టాప్ లాసెస్ అన్నీ ఇంక్లూడింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు 2,847 పాయింట్స్. సో ఇప్పటి వరకు వచ్చినవి అయితే అందులో సంక్రాంతికి 4 days అయితే హాలిడేస్ కూడా తీసుకున్నాం, అంటే నో ట్రేడ్ జోన్ అనమాట. సో కాస్ట్ టు కాస్ట్ కావచ్చు, 1 dayలో అయితే 3 calls ఇచ్చినా అవి కూడా కంప్లీట్గా మంచి గ్రీన్లోనే ఉన్నాయి. అండ్ ఒక్కొక్క రోజు ఏంటంటే 2 నెగిటివ్ అంటే మైనస్ అయినప్పుడు మనం చాలా తక్కువ లాస్ అయితే అవుతాము. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి మీరు ప్రీమియం చూసుకుంటే 600 ప్రీమియం ఉన్నది ఓన్లీ 50 points, అండ్ నిఫ్టీకి అయితే ఆల్వేస్ 20 points కాస్ట్ టు కాస్ట్. అండ్ ఓవరాల్గా ఇది వర్స్ట్ డేలో చూసుకున్నా సరే మనకి న్యూట్రల్గా అయితే ఉంది. బట్ సో యాజ్ పర్ డిస్క్లైమర్, పాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఫ్యూచర్లో కూడా రిపీట్ అవుతుందని గ్యారంటీ లేదు. స్టాక్ మార్కెట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. సో ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది మనకి కంప్లీట్గా మార్కెట్ మీద డిపెండ్ అయితే అయ్యి ఉంటుంది. సో మీరు కూడా ట్రేడర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి, అలాగే మన వెబ్సైట్ traderso.com నుంచి కూడా డైరెక్ట్గా జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే కనుక ఈ లెవెల్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి. సో విచ్ ఈజ్ 48,9, 48,233. సో ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయ్యి, సో మనకు ఒక మేజర్ న్యూస్ అయితే వస్తుంది. 3 PSU బ్యాంక్స్ మీద మనకి RBI ఒక పెనాల్టీ అయితే ఇంపోజ్ చేసింది అనేసి. సో ఇన్ కేస్ ఒకవేళ అవి కనుక నెగటివ్గా పడితే కనుక డెఫినెట్గా మనకి బ్యాంక్ నిఫ్టీ కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది స్టార్టింగ్లో అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఆల్రెడీ మనకి BTST PEs ఇచ్చాము. సో ఇన్ కేస్ ఒకవేళ అది అడ్వాంటేజ్ అయితే కనుక డెఫినెట్గా మనకి ప్రాఫిట్ బుకింగ్ కూడా ఈజీగా అవుతుంది. సో 48,233 కూడా బ్రేక్ అయింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 48,106 అండ్ సెకండ్ టార్గెట్ 47,969, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 47,802 అండ్ అప్ సైడ్ కూడా 48,489 కూడా బ్రేక్ అయితే 48,601 వచ్చి ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 48,730 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 48,939. సో ఒకసారి సెన్సెక్స్ చూసేద్దాం లెవెల్స్. సో సెన్సెక్స్లోకి వచ్చేసరికి 76,387 అనేది మనకి అండ్ 76,000 అనేది మన కంప్లీట్గా స్కాల్పింగ్ ఆ నోటరీ జోన్. అండ్ 76,387 కూడా బ్రేక్ అయితే మనకి 596 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ 792 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 77,005. ఓకే, 77,000 అనుకోండి రౌండ్ ఆఫ్. 76,000 కూడా డౌన్ సైడ్ బ్రేక్ అయితే కనుక బ్యాంక్ నిఫ్టీతో పాటు ఇన్ కేస్ ఒకవేళ నెగిటివ్ ఓపెనింగ్ వస్తే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 75,805 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 75,637 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 75,388. సో సెన్సెక్స్లో అయితే మంచిగా మనకి ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే వచ్చింది. సో ఎనీ వేస్లో మనకి బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి మంచి మూమెంటం అయితే రావడానికి అయితే దీంట్లో అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్ అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.